మీరు ఎల్లప్పుడూ మా గాయాలకి ఔషధం రాస్తూనే వచ్చారు. కానీ మేం మాత్రం మిమ్మల్ని చాలా గాయపరిచాం. వీలైతే మమ్మల్ని దయచేసి మన్నించండి జోధా బేగం. క్షమాపణ చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. ఇప్పుడు మీకు నా గురించి నిజం తెలిసిపోయింది. మీరిప్పుడు బాధపడుతూ ఉండుంటారు. కానీ ప్రేమ బంధం అనేది ఒకసారి గనక విడిపోతే అది ఎప్పటికీ ముడిపడదు. రుకయ్య బేగం, మీరు ఎప్పుడూ ఒక సంగతి గుర్తుంచుకోండి. గమ్యం అనేదే ముఖ్యం, దారి ముఖ్యం కాదు. కారణం ఏదైనా గాని జోధా బేగం మహల్ వదిలేసి దూరంగా వెళ్లిపోయింది. మనకి కావాల్సింది తను శాశ్వతంగా మహల్ నుంచి దూరంగా వెళ్లిపోవటమేగా. అదే జరిగింది. జోధా బేగం మహల్ నుంచి దూరంగా వెళ్లిపోవడం అంటే అర్థం జలాల్కి దూరమైపోవడమేగా. అంటే ఇక నుంచి జలాల్ కేవలం పూర్తిగా మీకే సొంతం రుకయ్య బేగం, కేవలం మీకే సొంతం. అల్లాకి ధన్యవాదాలు చెప్పుకోండి, ఆనందంగా ఉండండి, నవ్వండి. లేదు మహామంగా, నేను కోరుకున్నది ఆ జోధా బేగం శాశ్వతంగా జలాల్కి దూరం కావాలన్నదే. కానీ అందుగాను చరిత్ర జలాల్ని నిందించడం కాదు. అది నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. మీకు అర్థం కావడం లేదు. జలాల్కి ఒక్కసారి నిజం తెలిసిపోతే జోధా బేగంని వెతకడం కోసం నింగి నెల ఏకం చేసేస్తారు. అప్పుడు జోధా బేగం జలాల్లో మరింత చేరువైపోతారు. అప్పుడు నా పరిస్థితి ఏమవుతుంది? జలాల్ తలరాత ఏమిటో అర్థం కావడం లేదు. ఎన్నిసార్లు ప్రయత్నించినా కూడా ప్రతిసారి తను ప్రాణాలతో తప్పించుకుంటున్నాడు. ఇవాళ జలాల్ అంతమైపోయి ఉంటే సామ్రాజ్యంతో పాటు జోధా బేగం కూడా నా సొంతమైపోయి ఉండేది. కానీ అంతా తల్లకిందులైపోయింది. సుజామల్ నిరపరాధి అని రుజువైపోయింది. ఇప్పుడు షెహన్షా అబుల్ మాలీతో కలిసి కుట్ర పన్నిన ఆ వ్యక్తి కోసం తీవ్రంగా అన్వేషిస్తున్నాడు. తనకి గాని నా మీద అనుమానం కలుగుతుందా? యాకుదా, నాకు మంచి రోజులు ఎప్పుడు వస్తాయి? ఆదాబ్ మహామంత్రి గారు. ఆదాబ్ షరీఫుద్దీన్ సాహెబ్. ఏం జరిగింది షరీఫుద్దీన్ సాహెబ్? మీరు ఏదో లోకంలో ఉన్నారే, దేనికో ఆందోళన పడుతున్నారు. ఏం జరిగింది? అదా, నేను షెహన్షా గారితో సుజామల్ని వెంటాడుతూ వెళ్ళాను. సుజామలా? షెహన్షా గారు రాజపుత్రుని కదా వెంబడించి వెళ్ళాడు. ఈ సుజామల్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ రాజపుత్రుడు ఇంకెవరో కాదు, అతను సుజామలే. యా అల్లా! షరీఫుద్దీన్ సాబ్, ఏమిటి అలా అంటున్నారు తమరు? మీరంటున్న వ్యక్తి ఆ సుజామలేనా? జోధా బేగం కన్నయ్య? ఫోన్లేండి, మంచిదైంది. సుజామల్ దొరికిపోయి మన బందీగా ఉండటం మంచిదే. అలా జరగలేదు. షెహన్షా గారు అతన్ని క్షమించి వదిలేశారు. వదిలేశారా? షెహన్షా గారు తన వాళ్ల హంతకుణ్ణే క్షమించేశారా? నేరస్తుణ్ణే వదిలేశారా? అసలేమిటి షెహన్షా గారికి? అదే రాజపుత్రుల ప్రత్యేకత. షెహన్షా గారిపై దాడి జరిగినప్పుడు సుజామల్ తన ప్రాణాలను అడ్డువేశాడు. షెహన్షా గారి మీద మళ్ళీ మరోసారి దాడి జరిగిందా? ఏమిటి ఇలా జరుగుతోంది? షెహన్షా గారు క్షేమమేనా? షెహన్షా గారిని చంపాలనుకున్నది ఎవరు? అదెవరో తెలియలేదు. కానీ సుజామల్ ఒక్క సంగతి మాత్రం చెప్పాడు, ఆ వ్యక్తి ఈ మహల్లోనే ఉన్నాడని. అలాగే ఆ వ్యక్తి షెహన్షా గారు నమ్మకస్తుల్లో ఒకడని చెప్పాడు. వాడు అబుల్ మాలీతో చేతులు కలిపాడట. ఏదో ఖుదా చూపిన దయవల్ల షెహన్షా గారికి ఎలాంటి హాని జరగలేదు. అలాగే ఆమెరుతో వారి సంబంధాలు కూడా చెడిపోలేదు. కానీ బాధపడవలసింది ఏమిటంటే షెహన్షా గారు అలా జోధా బేగంని అపార్థం చేసుకోవటం. జోధా బేగం అన్నయ్యనే వారావిడ ప్రియుడుగా అనుకున్నారంటే పాపం ఆ జోధా బేగం ఎంత బాధపడి ఉంటుందో. మీరు చెప్పింది నాకు అర్థం కాలేదు. బహుశా మీకు తెలియదేమో షరీఫుద్దీన్ సాహెబ్, జోధా బేగం మహల్ వదిలేసి వెళ్లిపోయింది. అవునా? అవును. నా ఉద్దేశం ఇదంతా అసలు ఎలా జరిగిందని. షెహన్షా గారు ఆవిడ్ని అకారణంగా అనుమానించారు. అందుకని ఆవిడ కోపం వచ్చింది, మహల్ వదిలేసి వెళ్లిపోయింది. ఇది ఒక రకంగా మంచిదే.
జోధా బేగం షహన్షాకి ఎంతగా దూరం అయిపోతే అంతగా ఆవిడ్ని నేను నాకు చేరువ చేసుకోగలుగుతాను. చూడండమ్మా, నాకు తాగడానికి కొన్ని మంచినీళ్ళు ఇవ్వగలరా? ఏమన్నారు? ఆ పిలుపు వింటే మీరేదో మంచి కుటుంబం నుంచి వచ్చినట్టుంది. మరిప్పుడు ఈ విధంగా ఇక్కడ అంతా ఆ విధి నాటకం. ఈ కృష్ణుడి ఇష్టం లేకుండా ఏది జరగదు కదా. అయ్యా, నాకు ఈ షహన్షా గారి ధోరణి అర్థం కావట్లేదు. కాసేపు బానిసత్వం నిర్మూలిస్తే కాసేపు ప్రవేశపెడతాడు. అలా అయినట్లయితే తీర్థయాత్ర సుంకం ఎందుకు విధించినట్టు? ఈ పన్నులన్నీ ఎందుకు వసూలు చేస్తున్నట్టు? బాబు, అదంతా నాటకం. బాషాకు ప్రజలు ఎలా పోయినా పర్వాలేదు. ఇవాళ బానిసత్వం రద్దు చేస్తే రేపు మళ్ళీ ప్రవేశపెడతారు. సరిగ్గా చెప్పావు బాబు, ఇదంతా కేవలం నాటకం. వీరు కూడా మిగతా షహన్షా లాంటి వారే. కేవలం తల స్వార్థమే ముఖ్యం వాళ్ళకి. మీరు చాలా సరిగ్గా చెప్పారు. షహన్షా గారు చాలా చెడ్డ వ్యక్తి. అంతా పైపైన నాటకం. అయినా అదేమంత గొప్ప విషయం? వారు ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న బానిసత్వ పద్ధతిని రద్దు చేశారు. ఏమంత ఘనకార్యం చేశారని వారు ఎంతో మంది పిల్లల్ని వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి పంపించేశారు. అయినా అదేమైనా గొప్ప విషయమా? ఎంతో మంది చిన్న పిల్లల పెళ్లిళ్లు నిలిపివేయడం గొప్ప విషయమా? ఎన్నో బావలు తవ్వించారు. వారి ప్రజలు గౌరవంగా బ్రతకడం కోసం ఎన్నో హక్కులు ఇచ్చేశారు. అవన్నీ ఏమైనా ఘనకార్యాలా? అంతేగా. ఇక్కడ కూర్చుని కబుర్లు చెప్పడం చాలా సులభమే, కానీ సింహాసనం మీద కూర్చొని ప్రజలకు మంచి చేయడం ఎంతో కష్టమైన పని. ఒక సంగతి నేను మీకు స్పష్టం చేయదలిచాను. షహన్షా గారి మనసులో వారి ప్రజల పట్ల అపారమైన ప్రేమాభిమానాలున్నాయి. వారేమి చెడ్డవారు కాదు. క్షమించండి, నేను ఎక్కువగా మాట్లాడినట్టున్నాను. ఏమండి, అసలు మీరెవరండి? మీకు షహన్షా గారు బాగా తెలుసా? తెలీదు, నాకు తెలీదు. నాకేం అర్థం కాలేదు. బాద్షా గారిని విమర్శిస్తే ఈవిడెందుకు నొచ్చుకుంటుంది? ఏం చెప్పగలం? ఆవిడకేమైందో ఆవిడకే తెలియాలి. వీళ్ళంటున్న దాంట్లో తప్పే ఉందని, నా పట్ల అంత దారుణంగా వ్యవహరించిన బాద్షాని వీళ్ళు విమర్శిస్తే నేనెందుకు బాధపడాలి? ఎంత నీచమైన నిందలు వేశారు నా మీద. చూడమ్మా, మిమ్మల్ని చూస్తే మీరు చాలా దూరం నుంచి వచ్చినట్లుంది. తీసుకోండి, కాస్త భోంచెయ్యండి. మీలో చాలా నైపుణ్యాలున్నాయి జోధా బేగం. మీ ప్రేమ వల్లే మాలో ప్రేమ పుట్టింది జోధా బేగం. కానీ ఆ బంధాన్ని మీరు అపవిత్రం చేశారు. మీరు చేసిన ఈ నీచమైన పని వల్ల. షరీఫుద్దీన్ సాహెబ్, ఏం జరిగింది? పరధ్యానంలో పడ్డారేంటి? అదేం లేదు. నేనేం ఆలోచిస్తున్నానంటే ఈ అపోహ వల్ల జోధా బేగం జలాల్కి దూరం అయిపోయింది కదా అని. ఇలా పదే పదే ఎందుకు జరుగుతుందో తెలియడం లేదు. ఒకసారి నా కారణంగా అపోహలు కలిగే, ఇప్పుడేమో. పోన్లండి, ఖుదా ఆ ఇద్దరు బంధాన్ని కాపాడుగాక. ఇక నాకు అనుమతి ఇవ్వండి. ఈ సంగతి విని నాకు చాలా బాధగా ఉంది. నేను కూడా బాధపడుతున్నాను షరీఫుద్దీన్, కానీ దీని గురించి కాదు. ఇప్పుడు జలాల్కి జోధా బేగంకి మధ్య అపోహలైతే ఏర్పడ్డాయి గాని నా బాధ ఏంటంటే అవి తొలగిపోతాయని. ఒకసారి ఈ అపోహలు తొలగిపోతే ఆ పైన జలాల్ జోధా బేగంలు ఒకరికొకరు దూరంగా ఉండబోరు. జోధా బేగంని ఆగ్రాకి తిరిగి తీసుకురావటానికి జలాల్ అన్ని ప్రయత్నాలు చేస్తాడు. అందుకే ఆ జోధా బేగం మహల్కి దూరంగా ఉన్నప్పుడే నేను నా తర్వాతి ఎత్తుగడకి సంసిద్ధం కావాలి. అత్తయ్య గారు, ఆగండి. యా అల్లాహ్,
కొంచెం ఆగండి. ఏమైంది? మీతో నా బాధను పంచుకోవాలనుకుంటున్నాను. దేని గురించి బాధ? ఆదాం ఖాన్ తిరిగి వచ్చేసాడుగా. వారు తిరిగొచ్చేశారు, కానీ ఈ మహల్ కాంతే వెళ్ళిపోయింది అత్తయ్య గారు. జోదా బేగం మనల్ని వదిలేసి వెళ్ళిపోయింది. ఆవిడ లేకుండా నాకేది నచ్చడం లేదు. జావీదా, నాకు ఒక ముఖ్యమైన పని గుర్తొచ్చింది. నేను వెంటనే వెళ్ళాలి. తర్వాత మాట్లాడుకుందాం, సరేనా? యా అల్లా, జోదా బేగంకి ఏదో భూతం పట్టినట్టుందని అత్తయ్య గారు కూడా అనుకుంటున్నారేమో. కానీ అలాంటి భూతాల్ని వదలగొట్టాలంటే ఎవరైనా మహిమలు గల ఫకీర్ లేదా మంత్రగాళ్లు కావాలి. ఆవిడికి ఎవరైనా మంత్రగాడు తెలిసేమో. నేను అత్తయ్య గారిని అడగడమే మర్చిపోయానే. సరే, అదేదో ఇప్పుడే అడిగేస్తే సరిపోతుంది. అత్తయ్య గారు ఆగండి. అంత కోపమా? అంతటి ఆగ్రహమా? మేమేదో మీరు కోపంలో వెళ్ళిపోండి అంటే మీరు ఇలా సర్వస్వం వదిలేసి వెళ్ళిపోతారా? ఒక్క మాటైనా మాకు జవాబు చెప్పరా మీరు? ఒక్కసారైనా మేం పొరబడుతున్నామని, తప్పుడు ఆరోపణ చేస్తున్నామని అనుండొచ్చు కదా. మమ్మల్ని ఏం చేయమంటారు చెప్పండి జోధా బేగం. మేం మొట్టమొదటిసారిగా ప్రేమలో పడ్డాం. మాకసలు ప్రేమలో కాస్తంత అనుభవం కూడా లేదు. మాకేదో కోపం వచ్చిందనుకోండి, కానీ మీరైనా తెలివైన వారు కదా. కనీసం మీరైనా మమ్మల్ని అదుపు చేసి ఉండవచ్చు కదా. కానీ ఇలా నిజమే, మేము తప్పు చేశాం. తప్పు కాదు, నేరమే చేశాం. మేము మిమ్మల్ని అనుమానించడం నేరమే. కానీ అలాంటి పరిస్థితులు మీరే సృష్టించారు జోధా బేగం. ఎందుకు మాకు మీరు నిజం చెప్పలేదు? ఎందుకు మీరు ఈ రహస్యాన్ని మా నుంచి దాచి ఉంచారు? ఎందుకు మీరు మాకు అబద్ధం చెప్పారు? మేము శహన్షాయే తప్ప మీ మనసులో మాట తెలుసుకోవడానికి ఖుదా కాదు కదా. మేమేదో మామూలు మనుషులు, అందుకే మా వల్ల తప్పు జరిగిపోయింది. కానీ మీరు మాతో పోట్లాడి ఉండవచ్చు కదా జోధా బేగం. మేమన్నది తప్పని మీరు మాతో వాదించి ఉండవలసింది. మీరు మాతో గొడవ పడి ఉండవలసింది. మీరు ఒకప్పుడు దాసీల కోసం, ఇంకోసారి మా చెల్లెడు బక్షిబారు కోసం, ఒకసారి నపుంసకుల కోసం, ఇంకోసారి ప్రజల కోసం పోరాడారు. అలాంటప్పుడు మీకోసం మీరెందుకు పోరాడలేదు జోధా బేగం? ఏదో మీ కోపంలో మిమ్మల్ని నానా మాట్లాడి ఉండొచ్చు. అంత మాత్రం చేత మీరు అన్ని వదిలేసి ఇలా వెళ్ళిపోతారా ఏంటి? అంటే మీకు ఈ మహల్ మీద, మా కుటుంబం మీద, మా మీద ఎలాంటి హక్కు లేదా? మా కోసం కాకపోయినా మిమ్మల్ని తన కూతురిగా భావించే అమ్మీజాన్ కోసమైనా ఆగి ఉండొచ్చుగా. ఎందుకు చేశారైనా? మిమ్మల్ని చోటి అమ్మీజాన్గా భావించే రహీం కోసమైనా ఆగి ఉండొచ్చుగా. మీరు కథలు చెప్తే తప్ప నిద్రపోయేవాడు కాదు ఆ రహీం. మిమ్మల్ని చెల్లెడుగా భావించే సలీమా కోసమైనా ఆగి ఉండొచ్చుగా. మీకోసం రేయి పగలు ప్రార్థనలు చేసే ప్రజల కోసమైనా ఆగి ఉండొచ్చుగా జోధా బేగం. ఇప్పటికైనా నీ తప్పు నీకు తెలిసొచ్చిందా జలాల్? చెప్పు. ఇప్పటికా నువ్వు జోధా బేగం ముఖ్యత్వాన్ని అర్థం చేసుకుంది. నన్ను అమ్మీజాన్ అని పిలవద్దు. నీకు అసలు బంధాల విలువ తెలిస్తే కదా. నీ దృష్టిలో ఏ బంధమైనా కేవలం ఒక పేరుకి, ఇంకా ఏ విలువ లేదు. నువ్వు మాత్రమే కాక నన్ను కూడా నువ్వు జోధా బేగం ముందు తలెత్తుకోకుండా చేశావు. అమ్మీజాన్, మమ్మల్ని క్షమించండి. మా వల్ల తప్పు జరిగిపోయింది. మరి నీ తప్పుకి మేమెందుకు శిక్ష అనుభవించాలి? రహీం ఎందుకు అనుభవించాలి? సలీమా బేగం ఎందుకు అనుభవించాలి? ఈ ప్రజలు ఎందుకు అనుభవించాలి? జోధా కేవలం నీకు భార్య మాత్రమే కాదు జలాల్, తను నాకు కూతురు లాంటిది. జోధా ఎంత మంచి స్త్రీ అంటే శత్రువు కూడా తనని సందేహించలేడు. కానీ నువ్వు అమ్మీజాన్, మేము ఆ పని కావాలని చేసింది కాదు. చాలు జలాల్, నాకే సంజాయిషి చెప్పుకోకు. నువ్వు తెలియక చేసినా తెలిసి చేసినా నేరం నేరమే అవుతుంది జలాల్. అలాగే ప్రతి వ్యక్తి తను చేసిన నేరానికి బాధ్యత వహించాలి. జోధాని చూసి నేను గర్వపడుతున్నాను. తన ఆత్మాభిమానానికి తగిలిన దెబ్బకి గొప్ప జవాబే ఇచ్చింది. అన్ని వదులుకొని వెళ్ళింది. ఆత్మాభిమానం గల ఏ స్త్రీ అయినా తన శీలానికి కలంకం ఆపాదిస్తే సహించలేదు జలాల్. ఒక షెహన్షా ఎలా ఉండాలి అంటే మంచి చెడ్డలకి తేడా తెలిసి ఉండాలి. మా జోధా ఒక మేలిమి వజ్రం, కానీ ఆ వజ్రాన్ని నువ్వు గుర్తించలేకపోయావు. అమ్మీజాన్, కనీసం మీరైనా మా మీద కోపడకండి. మమ్మల్ని దయచేసి క్షమించండి. ఎలా క్షమించమంటావు? ఒక తల్లి గుండె ముక్కలైపోయింది. పవిత్రమైన తన బిడ్డ మీదే నింద మోపబడింది. అసలు నా కూతురికి నీ హృదయంలో చోటే లేనప్పుడు ఈ చిత్రపటాన్ని ఇక్కడ పెట్టుకొని ఏం సాధిస్తావు జలాల్? నేను నా కూతురు చిత్రపటాన్ని నాతో పాటు తీసుకెళ్లిపోతాను. అమ్మీజాన్, కనీసం మీరైనా మమ్మల్ని క్షమించండి. అమ్మీజాన్, మా మీద కోపగించుకోకండి. నువ్వు పెట్టిన నియమమే కదా జలాల్. ఎవరికైతే అపకారం జరిగిందో వారే
నేరస్తుని క్షమించాలని అంటావు కదా. నువ్వు నా కూతురు జోధా పట్ల నేరం చేశావు, అందుకే వెళ్లి తనని క్షమాపణ అడుగు. ఇక నా సంగతి అంటావా? నేను నా జోధా పట్ల నేరం చేసిన వాణ్ణి క్షమించాలంటే ఆ వ్యక్తి మళ్ళీ నా కూతురిని నా ముందుకు తీసుకురాగలగాలి. మా అత్తగారు ఇలా ఎక్కడికి వెళ్తోంది? ఈ వయసులో కూడా ఆవిడ చాలా చురుగ్గా నడుస్తుంది. హాయల్లా, ఇప్పుడే నేను అలసిపోయాను. ముందుకు వెళ్ళాలి జావిదా, ఎలాగైనా ముందుకు వెళ్ళాలి. ఈ నగలు ఎంత అందంగా ఉన్నాయో. ఏం బాబు, ఎంత వెల ఉంటుంది ఈ హారానికి? 20 మొహరీలమ్మా. అంతేనా? అంత చౌక. మీరు ఒక పని చేయండి, ఈ హారాన్ని తీసి పక్కన పెట్టండి. నేను కాసులు తీసుకురావడం మర్చిపోయాను. నేను వెళ్ళి అత్తయ్య గారిని అడిగి కాసులు తెస్తాను. అత్తయ్య గారు, నేను అత్తయ్య గారిని వెంటాడుతూ వచ్చాను కదా, ఏమైపోయింది ఇవిడ? ఇది దర్గాకి వెళ్లే దారే కాదు. మరి అత్తయ్య గారు ఎక్కడికి వెళ్తున్నట్టు? అదే మంచిదే. నేను వెనక నుంచి వెళ్లి ఆవిడ్ని పట్టుకొని కాంగు తినిపిస్తా. ఈవిడ అడవి వైపు వెళ్తుందేంటి? అక్కడ అడవి మృగాలుంటాయి. ఏదైనా ఒక మృగం ఆవిడ మీద దాడి చేస్తే అది ఇంకా బాగుంటుంది. ఏదైనా అడవి జంతువు ఆవిడ మీద దాడి చేయగానే నేను హఠాత్తుగా వెళ్లి ఆవిడని కాపాడుతాను. ఏమనుకోకండి అత్తయ్య గారు, మీరు మా అత్తయ్య కదా, మిమ్మల్ని కాపాడడం నా కర్తవ్యం. నేను ఆవిడికి దొరికిపోతానేమో. అత్తయ్య గారు ఏమైపోయారు? అత్తయ్య గారు ఏమైపోయారు? అయ్యో, ఇప్పటిదాకా ఇక్కడేగా ఉంది. అత్తయ్య, ఏమిటిలా మాయమైపోయారు? బహుశా మా అత్తయ్య గారు ఖచ్చితంగా ఏదో దొంగ పని మీద వచ్చుంటారు. యాహుదా, కొంచెం కరుణించవచ్చుగా నన్ను. నేను ఒంటరిదాన్ని అయిపోయానే. మా అత్తయ్య గారిని ఎవరో ఎత్తుకుపోయారు. అత్తయ్య గారు, ఖుదా మా అత్తయ్య గారిని చూపించు, లేదంటే నా గత ఏమైపోతుందో. నేనేదో పొరపాటున వచ్చేసాను. మీలో చాలా నైపుణ్యాలున్నాయి జోధా బేగం. మీ ప్రేమ వల్లే మాలో ప్రేమ పుట్టింది జోధా బేగం. కానీ ఆ బంధాన్ని మీరు అపవిత్రం చేశారు. మీరు చేసిన ఈ నీచమైన పని వల్ల నేను నా జోధా పట్ల నేరం చేసిన వాణ్ణి క్షమించాలంటే ఆ వ్యక్తి మళ్ళీ నా కూతురిని నా ముందుకు తీసుకురాగలగాలి. అమ్మిజాన్, మేమిలా మీ దృష్టిలో నేరస్తులవుతామని ఎన్నడూ అనుకోలేదు. మేము మీ మీద ఎన్ని నిందలు వేసినా మీరు మీ కర్తవ్యాన్ని నిర్వహిస్తూనే వచ్చారు జోధా బేగం. మేము మీ విశ్వాస పాత్రతని, ప్రేమని గుర్తించలేకపోయాం. మేమే మీ మనసుని గాయపరిచాం. బంధాలను దూరం చేసుకున్నది కూడా మేమే. అందుకే ఇలా శిక్ష అనుభవిస్తున్నాం జోధా బేగం.
నేను మిమ్మల్ని అపారంగా ప్రేమిస్తున్నాను షహిన్షా, కానీ మీరు నన్ను చాలా బాధ పెట్టారు.